ప్రైజ్ ద లార్డ్. అందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో ఒక విషయాన్ని దేవుని వాక్యంలో ఉన్న ఒక తలంపును ఆలోచించేద్దాం. మనిషి జీవితం దేని కొరకు ఆరాటపడుతుంది? మనిషి జీవితం దేని కొరకు వెంకులాడుతుంది, వెదుకుతుంది అంటే, మనిషి ఏది చేసినా 2 విషయాల కొరకు ఆలోచిస్తుంది. మొదటిది, ఏమి చేసినా నేను ఆనందంగా ఉండాలి. ఏది చేసినా నేను సంతోషంగా ఉండాలి. ఏది చేసినా నేను సంతృప్తిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఆనందించాలి, సంతృప్తిగా ఉండాలి. ఆనందించి సంతృప్తిగా ఉండాలి అని మానవుడు ఎన్నో తిప్పలు పడుతున్నాడు. ఎన్నో ఆరాటాలు పడుతున్నాడు. విడ్డూరం ఏంటంటే మానవుని జీవితంలో ఆనందం ఎప్పుడొస్తుంది? సంతృప్తి దేనివల్ల కలుగుతుందో మనిషికి తెలియక రకరకాల ప్రయత్నాలు, ప్రయాసాలు కలిగి ఉంటున్నారు. ఈ సమయంలో మనం బైబిల్‌లోనికి వెళ్లి చూస్తే బైబిల్‌లో ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సొలొమోను. ఈయన మహాజ్ఞాని అని రాయబడింది. ఈయన మంచి శాస్త్రవేత్త అని రాయబడింది. ఈయన గురించి చాలా చాలా రకాల గొప్ప సంగతులే రాయబడి ఉన్నాయి. కానీ తన జీవితంలో నేను లోటు కలిగి ఉన్నాను, లోపం కలిగి ఉన్నాను అని బాధతో తన జీవితాన్ని ముగించే గడియలల్లో ఆయన కోల్పోయిన విధానాలు చెప్పుకుంటూ ఆయన ఆనంద సంతోషాల కొరకు వెంకులాడుతున్నటువంటి సందర్భాల్లో ఆయన కోల్పోయినవి, ఆయన నష్టపోయినవి, తన ప్రయాసమంతా కూడా వ్యర్థమైపోయింది అన్న సంగతులను ఆయన ప్రసంగి గ్రంథంలో రాస్తా ఉన్నాడు. అంటే తన జీవితంలో ఆనందం, సంతోషం పొందుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఆ ప్రయత్నాల వల్ల ఆయనకు లభించిందేంటో కూడా మనం అర్థం చేసుకుందాం. రండి మొదటిగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి ఇలా రాయబడినటువంటి మాటలను మనం గమనిద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలా అంటున్నాడు. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని అన్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటనంటే, ఇక్కడ ధనఘనతలను సంపాదించుకోవాలి, దాంట్లో నాకు ఆనందం, సంతృప్తి ఉంటుంది అని ఆలోచించాడు. ఆలోచించి దాంట్లో వెతుకుదాం అని వెళ్ళాడు. దాన్ని సంపాదించుకున్నాడు. చివరికి ఆ జీవితంలో సంతోషం, సంతృప్తి ఉంటుందనుకున్నటువంటి తన జీవితంలో ఏం మిగిల్చుకున్నాడు దానివల్ల? చూడండి ఒకసారి. మనం ఇదే దేవుని వాక్యంలో మనం చదువుకుంటే 5వ అధ్యాయానికి రండి. ఇలా రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో ఆయన తేలిన ఫలితార్థాన్ని ఇలా చెబుతా ఉన్నాడు. ఒకసారి చూడండి, గమనిద్దాం. 5వ అధ్యాయము 10, 12 వచనాలు చూడండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే అన్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, నా జీవితంలో నేను ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి అనుకొని ఆయన చేసినటువంటి మొట్టమొదటి ఆలోచన, చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటి అంటే, ఒకటి, ధనాన్ని ఎక్కువగా సంపాదించుకుంటే, ధనాన్ని ఎక్కువగా నేను సమకూర్చుకుంటే, దానివల్ల నేను ఆనందంగా, సంతోషంగా ఉండాలనుకున్నాడు. చివరికి ఏమంటున్నాడంటే, ద్రవ్యమును ఆపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు. ధన సమృద్ధిని ఆపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడు. ఇది వేస్టే అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే, సంతృప్తి ఉండాలంటే, ధన సమృద్ధి కారణం కాదు. ధనం బాగుంటే సమస్యలే తప్ప సంతృప్తి ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మానవ జీవితానికి ఆనంద సంతోషాలు ధనాన్ని బట్టి రావు, సమస్యలే ఇంకా. ఇక్కడ అంటున్నాడు, ఇంకా చూడండి ఒకసారి. కష్టజీవులు కొద్దిగా తిన్నను, ఎక్కువగా తిన్నను సుఖనిద్ర ఉంటారు. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టని వానికి ఎవరికి నిద్ర పట్టదు? టెన్షన్స్, విపరీతమైన ఆలోచనలు ఉన్నవారు. ఎవరికి అలాంటి ఆలోచనలు ఉంటాయి? ధన సమృద్ధిని కలిగిన వాళ్ళకి. కనుక ఇది వ్యర్థము. ఒక గుర్తుపెట్టుకోనండి. నేను ఆనందంగా, సంతృప్తిగా ఉండాలనంటే అది ధనఘనతల వల్ల కాదు అన్న సంగతిని తన ముసలితనములో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సొలొమోన్ గారే మనకొక మంచి మోడల్, మనకు గుణపాఠం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకా ఆయన రెండవ ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు. రెండవ ప్రయత్నం ఏంటి అనంటే, చూడండి, జ్ఞానం ఎక్కువగా సంపాదించుకుంటే జ్ఞానం వల్ల తనకు ఆనందం, సంతృప్తి వస్తుందేమో అని రెండవ ప్రయత్నం స్టార్ట్ చేశాడు ఆయన. ఈ రెండవ ప్రయత్నంలో ఆయన చేసింది ఏంటంటే, ఆయన 3000 సామెతలు రాశాడు. 1000కి పైన కీర్తనలు రాశాడు.
అంతేకాదు ఆయన దేవదారు వృక్షాలను, చెట్లను గురించి, వృక్షముల గురించి, మృగముల గురించి, నీటిలో పాకే పురుగుల గురించి కూడా ఆయన సర్వే చేశాడు. చేసి ఆయన చాలా చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకొని చూడండి, ఆయన చివరికి తేలిన ఫలితార్థం ఏంటి అనంటే, దాని ఎనకాల ఆనందం, సంతోషం వచ్చిందా మరి ఆ జ్ఞానం చేత అంటే, చూడండి ఏమంటున్నాడో ప్రసంగి గ్రంథం 1:18 వచనం చూడండి. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అన్నాడు. అంటే అధికంగా జ్ఞానం సంపాదించడం వల్ల తనకు మిగిలింది ఏంటి అనంటే ఆనందం, సంతృప్తి కాదు, దుఃఖం మిగిలింది. ఈ రెండవ ప్రయత్నం కూడా తన జీవితంలో వ్యర్థమైపోయింది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన జీవితంలో కూడా బాగా నేను జ్ఞానం సంపాదించుకుంటా అంటే అది వ్యర్థమే. రెండవ విషయం చూడండి. రెండవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన రెండవ ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ప్రసంగి 2వ అధ్యాయం 4 నుంచి మనం చదువుకుంటే, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించితిని, నా కొరకు తొట్లను శృంగార వనాలు వేయించుకొంటిని, వాటిలో సకల విధములైన వృక్ష ఫలాలు నాటించితిని, త్రవ్వించితిని, కత్తెరతో సంపాదించుకుంటిని. ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ఇవన్నీ ఏంటంటే విలాసవంతమైన జీవితం జీవిస్తే దాంట్లో ఆనందం, సంతృప్తి ఉంటుంది అనుకున్నాడు. విలాసవంతమైన జీవితం అర్థం చేసుకుందాం. విలాసవంతమైన జీవితం జీవిస్తే దాంట్లో ఆనందం, సంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని ఆయన అనుకుని దాంట్లో వెతుకుదామని వెళ్ళాడు. ఆ విషయంలో కూడా ఆయన రిజల్ట్ ఏమిచ్చాడో చూడండి. ఇదే 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీయు వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను నాకు కనబడెను. ఫలితం ఏమిస్తున్నాడు ఇక్కడనంటే, రిజల్ట్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు? ఆయన జ్ఞానం సంపాదించుకోవడం వ్యర్థమని చెప్పినటువంటి ఆయన విలాసవంతమైన జీవితాన్ని, విచ్చలవిడి జీవితాన్ని, తను అనుకున్నదంతా ఏది అడ్డు వస్తే దాన్ని నేను గొప్పగా నేను చేయాలనుకున్నాడు. కానీ దాంట్లో సంతోషం, సంతృప్తిని వెతికాడు. అది వ్యర్థం, వేస్టే అన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మన ఆనంద సంతృప్తులను మనం విలాసవంతమైన విచ్చలవిడి జీవితంలో జీవించడం వల్ల వెంకులాడుకుంటే అందులో దొరకదు. చూడండి, ఇంకా ఆయన మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెడుతూ ఆయన మరొకటి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా ధనఘనతల్లో ఆనంద సంతృప్తులు వెతికాడు, అది వ్యర్థమని చెప్పాడు. రెండవదిగా ఆయన వెతికినటువంటి విధానం ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటా అనుకున్నాడు, అది కూడా దుఃఖం మిగిలిస్తుంది అన్నాడు. మూడవదిగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్నాడు, అది కూడా వ్యర్థమే అని చెప్పాడు. నాలుగవ ప్రయత్నంగా ఏం మొదలుపెట్టాడంటే, మద్యపానం తాగడం వలన ఆనందం, సంతృప్తి కలిగి ఉంటుంది అనే విషయాన్ని దాంట్లో వెంకులాడదాం అనుకున్నాడు ఆయన. చూడండి, ఆయన ఏమంటున్నాడు 2వ అధ్యాయంలోనే చూడండి, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు 3వ వచనంలో, నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసం చేత సంతోషపరచుదననుకున్నాడు. అంటే ఎక్కువగా తాగితే సంతోషం. ఈ దినాల్లో చాలామంది కూడా ఎట్లున్నారనంటే, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా తాగితే మర్చిపోతాం అనుకోండి. తాగినంతసేపే, తర్వాత మరలా ఎప్పటి యొక్క విధానం అప్పుడే ఉంటుంది. ఆలోచించాలి. ఈయన కూడా అనుకుంటున్నాడు, విలాసవంతమైన జీవితంలో వెతికితే ఫెయిల్ అయ్యాను కదా, ద్రాక్షారసమును బాగా తాగడం వలన ఆనందం, సంతోషం అనుకున్నాడు. చూడండి, ఆయన రిజల్ట్ ఏం చెప్తున్నాడో సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది చూడండి. 23వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 23వ అధ్యాయంలో 29 నుంచి చూడండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికి కదా. రిజల్ట్ చెప్తున్నాడు ఆయన. ఇట్లా అనుకున్నాను నేను, దీంట్లో ద్రాక్షరసము తాగితే ఆనంద సంతృప్తులు కలిగి ఉంటాను అనేటువంటి ఆలోచనతో తానుండి ఆయన సంపాదించుకున్నటువంటిది ఏంటి అనంటే శ్రమ, దుఃఖం, గాయాలు. అంటే దాంట్లో ఆనంద సంతోషాలు లేవు, కానీ శ్రమలు, దుఃఖాలు, గాయాలే మిగిలిపోయినాయి. ఇది కూడా వ్యర్థమే అనుకున్నాడు. 5వ విషయం ఏంటనంటే, ఎక్కువ మంది స్త్రీలతో సంబంధం కలిగి ఉంటే ఆనందం, సంతోషం ఉంటుందేమో అనుకొని ఆయన 1000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. చూడండి, 1000 మంది భార్యలను వివాహం చేసుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక మాట చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చూడండి, ఇలా రాయబడింది. 26వ వచనం, మరణము కంటే ఎక్కువగా దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని వినండి, ఇక్కడ ఉరుల వంటిది ఏమంటున్నాడు ఇక్కడనంటే, ఆ దుఃఖమును కలిగించేది, మరణం కంటే ఎక్కువగా దుఃఖమును కలిగించేటువంటిది ఏమిటి అని మనం గనక ఆలోచన చేస్తే అక్కడ ఆయన చెప్పినటువంటి మాట చూడండి.
మరణము కంటే ఎక్కువగా దుఃఖాన్ని కలిగించినటువంటి స్త్రీ. ఆయన ఎక్కువ మంది స్త్రీలను వివాహం ఆడితే నా జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటానేమో అనుకున్నాడు. అది కూడా ఏమంటున్నాడంటే తనకు దుఃఖాన్ని మిగిలించింది అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈయన 5 విషయాల్లో ఆనంద సంతృప్తులు ఎతికాడు కానీ ఎక్కడ అవి దొరకలేదు. దొరకలేదు సరికదా, ఇంకా బ్రతికేటువంటి బ్రతుకంతా కూడా ఇంకా దిగజారిపోయినట్లుగానే అయిపోయింది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే ధనములో సంతోష సంతృప్తులు లేవు. జ్ఞానంలో వెదికాడు విలాసవంతం కానీ ఏమొచ్చింది? అంతేకాదు ఇంకా విలాసవంతమైన జీవితమే కాదు మద్యపానంలో వెదికాడు. తర్వాత ఎక్కువ మంది స్త్రీలతో నేను సాంగత్యం కలిగుంటే ఆనంద, సంతోష, సంతృప్తులు కలిగుంటానని ఇవన్నిట్లో వెదికాడు కానీ దీంట్లో దొరకకపోగా ఇంకా దిగజారిపోయినట్లుగానే అయిపోయినాడు. మరి ఎక్కడ దొరుకుతుంది ఆనంద, సంతోష, సంతృప్తులు అనంటే దేవుని వాక్యంలో చూడండి. మనుషులు ఈ తృప్తి కొరకు, ఆనందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా. ఎన్నో ప్రయత్నాలు దేంట్లోనో వెంకులాడుకుంటున్నాడు, వెపన్లాడుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోనండి. ఒక మహాభక్తుడు ఇలా అంటున్నాడు. చూడండి 23వ కీర్తన మొదటి వచనంలో ఇలా అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 23వ కీర్తన అంతా చదివితే కూడా దేవుణ్ణి తను కలిగున్నాడు కాబట్టి, దేవుణ్ణి తాను పొందుకొని ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, పరిస్థితులు ఎలాంటివి వచ్చినా కూడా, ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి ఉన్నా కూడా దేవుని నేను కలిగి ఉన్నాను కాబట్టి దాంట్లోనే నాకు ఆనందము, సంతృప్తి ఉంది అని అంటున్నాడు. కనుక వినండి, ఈరోజు మన జీవితంలో ఎన్నో ఈరోజు నువ్వు ధనం ఎక్కువగా సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉంటున్నావేమో, బాగా జ్ఞానం పొందుకోవాలని, విలాసవంతమైన జీవితాన్ని పొందుకోవాలని, ఎక్కువగా మద్యపానాన్ని నేను తాగితే అలాంటి సంతృప్తి, సంతోషాలు వస్తాయేమో అనుకొని ఇలాంటివన్నీ నువ్వు అనుకున్నా కూడా రావు. సరికదా, ఇంకా దిగజారిపోతాం. కనుక మరి ఎక్కడుంది అనంటే నిజమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటంలోనే ఆనందము, సంతృప్తి ఉంది. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుడు సృష్టికర్త. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు మార్పు లేనివాడు. ఆ దేవుడు కామ, క్రోధ, మదమత్సరము లేనటువంటి వాడు. ఆయన్నే క్రీస్తు అనే అవతారం వేసుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆ దేవుని నువ్వు కలిగి ఉంటావా? ఆ దేవుని నీ హృదయంలో స్వీకరించావా అసలకి? నీ హృదయమును ఆయనకు అప్పగించుకున్నావా? అర్పించుకున్నావా? అప్పుడే మన జీవితంలో అట్టి గొప్ప ఆనందాన్ని కలిగి ఉంటామే తప్ప మరి మనం కూడా సొలొమోనులాగా ఈరోజు అలాంటి వ్యర్థమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇంకా మనల్ని కృంగదీసేటువంటి పరిస్థితుల్లో నుంచి మనం మానేసుకుందాం. మానేసుకోవడమే కాకుండా ఆ లోకరక్షకుడు, స్వయంభవుడు, సృష్టికర్త, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నిండు మనస్సుతో కలిగి ఉందాం. అలా కలిగి ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ ఆనందము, ఆయన ఇచ్చేటువంటి ఆ సంతృప్తిని మనం కలిగి ఉండి ఆయన మహిమలో మనం జీవించాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ ఇదివరకు ఇలాంటి ప్రయత్నాలు కనుక ఉంటే ఈరోజు మానేద్దాం అని అంటే దాంట్లో ఆనందం, సంతోషం ఉంటుందనేటువంటి ఆ అపోహ తీసేసుకొని దేవుణ్ణి కలిగి ఉంటేనే అవన్నీ నా జీవితంలో వస్తాయి అనే విషయాన్ని ఒక గమనానికి తెచ్చుకుంటూ మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటూ మనము ఆ ప్రభువును వేడుకొని మార్పు చెందుదాం. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.